సత్యం, ధర్మం పూర్తిగా కనుమరుగైపోయిన ప్రపంచం వినడానికే చాలా భయానకంగా ఉంది గదూ. అబద్ధమే రాజ్యమేలుతూ స్వార్థంతో నిండిపోయిన సమాజాన్ని ఒక్కసారి ఊహించుకోండి. ఈరోజు మన ఈ విశ్లేషణలో పురాణాల ఆధారంగా కలియుగ అంతం ఎలా ఉండబోతోంది, ఆ కారు చీకట్లను చీల్చుకొని సత్యయుగం ఎలా ఉద్భవిస్తుంది అనే ఆసక్తికరమైన విషయాలను డీకోడ్ చేద్దాం. ఇది కేవలం ఒక కథ కాదండి, మానవాళి పతనం, ఆ తర్వాత జరిగే అద్భుతమైన ఉద్ధరణల గురించి చెప్పే ఒక గొప్ప ప్రయాణం. అసలు భూమిమీద సత్యం పూర్తిగా కనుమరుగైపోతే ఏం జరుగుతుంది? ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. మనకున్న ఆధారాల ప్రకారం చూస్తే కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరిగి ద్వాపర యుగం ముగిసిపోయి ఇప్పటికే దాదాపు 5100 సంవత్సరాలు దాటిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, మానవత్వంలో విలువల పతనం ఎప్పుడైతే మొదలవుతుందో ఆ కాలచక్రం తన వేగాన్ని పెంచుతుంది. ధర్మం క్రమక్రమంగా నశించిపోవడమే ఈ యుగ పరివర్తనకు నాంది. ఇక మొదటి విభాగం కలియుగ ప్రారంభం. ద్వాపరయుగం ముగిశాక సాక్షాత్తూ ఆ బ్రహ్మదేవుడే ఈ భూమివైపు తన వీపును తిప్పుకోవడంతో ఈ చీకటి యుగం మొదలైందని మూలాలు చెబుతున్నాయి. హస్తినాపుర సింహాసనం మీద కూర్చున్న ధర్మరాజులో కూడా ఈ భవిష్యత్తు గురించి ఒక రకమైన తీవ్ర ఆందోళన మొదలైంది. రాబోయే కాలంలో మనిషి పరిస్థితి ఏంటి, ధర్మమేమైపోతుంది అనే భయంతో ఆయన తన సోదరులతో కలిసి నేరుగా శ్రీకృష్ణుడి దగ్గరికే వెళ్ళిపోయాడు. రెండవ విభాగం 5 భవిష్యవాణి శకునాలు. ధర్మరాజు ఆందోళనను గమనించిన కృష్ణుడు నేరుగా సమాధానం చెప్పలేదు. దానికి బదులుగా పాండవులకు ఒక ఆధ్యాత్మికమైన పరీక్షను పెట్టాడు. భవిష్యత్తును అర్థం చేసుకోవడం కోసం వారిని వేరువేరు దిశల్లో ఉన్న దట్టమైన అడవుల్లోకి పంపించి రాబోయే కాలానికి సంకేతాలుగా నిలిచే 5 విచిత్రమైన దృశ్యాలను చూసిరమ్మన్నాడు. అందులో ధర్మరాజు అడవిలో చూసిన ఆ మొదటి సంకేతం వింటే నిజంగా ఆశ్చర్యపోతాం. 2 తొండాలున్న ఒక పెద్ద ఏనుగు చెట్లను నిర్దాక్షిణ్యంగా పీకేయడం ఆయన చూశాడు. దీని అసలు అర్థమేంటో తెలుసా? ఈ యుగంలో పాలకులుగా ఉన్నవారు అటూ ఇటూ 2 వైపుల నుంచి ప్రజలను దోచుకుంటారనే అర్థం. అంటే ఒక పక్క ప్రజల భక్తిని, సేవను కోయుకుంటూనే మరోపక్క తమ స్వార్థం కోసం వాళ్లనే వాడుకుంటారు. ప్రస్తుత రాజకీయ కపటత్వానికి ఇది అద్భుతమైన ప్రతీక అని చెప్పొచ్చు. ఇక అర్జునుడు చూసిన రెండవ దృశ్యం గురించి మాట్లాడుకుందాం. పవిత్రమైన వేదమంత్రాలు రాసి ఉన్న ఒక గంభీరమైన పక్షి ఒక శవం మాంసాన్ని తింటూ ఉంటుంది. వినడానికే విచిత్రంగా ఉంది కదూ. పైకి ఎంతో జ్ఞానం, పవిత్రత ఉన్నట్లు కనిపించే పండితులు లోపల మాత్రం ఎంతో అవినీతిపరులుగా ఉంటారని ఇది స్పష్టంగా చెబుతోంది. మతాన్ని, ధర్మాన్ని కేవలం సంపదను కూడబెట్టుకోవడానికి, తమ స్వంత లాభాల కోసమే వీరు వాడుకుంటారు. మిగిలిన 3 శకునాలను కూడా త్వరగా చూసేద్దాం. భీముడు చూసిన దృశ్యంలో ఒక ఆవు తన దూడను రక్తం వచ్చేలా నాకడం కనిపిస్తుంది. ఇది భవిష్యత్తులో తల్లిదండ్రులు పిల్లలమీద చూపించే అతిప్రేమ, వాళ్ల ఎదుగుదలను ఎలా అడ్డుకుంటుందో చెబుతుంది. ఇక సహదేవుడు 7 బావులను చూస్తాడు. కాని మధ్యలో ఉన్న బావి మాత్రం ఎండిపోయి ఉంటుంది. అంటే సమాజంలో ధనవంతులు తమ ఆడంబరాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు కాని పక్కనున్న పేదవాడి ఆకలి తీర్చరని అర్థం. ఇక చివరగా నకులుడు చూసిన దృశ్యం కొండపైనుంచి పడుతున్న ఒక భారీ బండరాయి ఒక చిన్న మొక్క తగలగానే ఆగిపోతుంది. ఇది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఎంతటి నైతిక పతనమైనా సరే మనసులో ఉండే ఆ చిన్న భక్తి అనే మొక్కతో ఆగిపోతుందని ఇది స్పష్టం చేస్తుంది. మూడవ విభాగం అంతిమ కాలపు సంకేతాలు. ఈ శకునాల గురించి తెలుసుకున్న తర్వాత కథ మరింత తీవ్రమైన దశకు చేరుకుంటుంది. గరుత్మంతుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కలియుగం చివరి రోజుల్లో పరిస్థితులు ఎంత భయంకరంగా మారతాయో శ్రీకృష్ణుడు స్వయంగా వివరించాడు. ఇక్కడ కనిపిస్తున్న ఈ సంఖ్యను చూడండి, 20. అవునండి, ఈ యుగం చివర్లో మనిషి గరిష్ట ఆయుర్దాయం కేవలం 20 సంవత్సరాలకు పడిపోతుందని మూలాలు ఘంటాపదంగా చెప్తున్నాయి. శారీరక క్షీణత ఏ స్థాయికి చేరుతుందంటే 12 ఏళ్లకి జుట్టు పూర్తిగా నెరిసిపోతుంది. ఇక 8 లేదా 9 సంవత్సరాల వయసులోనే ఆడవాళ్లు గర్భం దాల్స్తారు. వినడానికే వణుకు పుట్టించే ఈ మార్పులు రాబోయే సమాజంలో ఎలాంటి అసమతుల్యతను తీసుకొస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. మానవ సమాజం ఆధ్యాత్మికంగా పతనమయ్యే ఈ క్రమం ప్రధానంగా 4 దశల్లో జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు. మొదట దేవుడినే నిందించడం మొదలుపెడతారు. ఆ తర్వాత అసలు దేవుడనేవాడు ఉన్నాడన్న విషయాన్నే పూర్తిగా మర్చిపోతారు. 3వ దశలో సామాజిక వర్గాల మధ్య తీవ్రమైన గందరగోళం, కొట్లాటలు చెలరేగుతాయి. ఇక ఫైనల్గా ధర్మమనేది ఏ కోసానా లేకుండా పూర్తిగా నశించిపోయి విచ్చలవిడితనం సమాజాన్ని కమ్మేస్తుంది. ఇక 4వ విభాగం కల్కి అవతారం.
ఇలాంటి భయంకరమైన పరిస్థితులను చూసి సాక్షాత్తు దేవతలే తల్లడిల్లిపోయారు. ఇంక లాభం లేదని బ్రహ్మదేవుణ్ణి శ్రీ మహావిష్ణువును వేడుకొన్నారు. వాళ్ళ ప్రార్థనలకు స్పందించిన విష్ణువు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి తన 10వ అవతారమైన కల్కిగా జన్మిస్తానని మాటిచ్చాడు. సరిగ్గా ఇక్కడే ఈ కథ ఒక అద్భుతమైన మలుపు తిరుగుతుంది. కల్కి అవతారం గురించి మూల గ్రంథాలు ఎంత ఖచ్చితమైన వివరాలనిచ్చాయో తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఆయన శంభల అనే గ్రామంలో ధర్మాత్ములైన విష్ణుయసుడు, సుమతి అనే దంపతులకు జన్మిస్తాడు. అది కూడా వైశాఖమాసం శుక్లపక్షం ద్వాదశి రోజున. పరమశివుడి అనుగ్రహంతో దేవదత్తమనే ఒక అద్భుతమైన తెల్లగుర్రం మీద రత్నమారు అనే దివ్యమైన కత్తిని పట్టుకుని అధర్మాన్ని అంతం చేయడానికి వస్తాడని చాలా స్పష్టంగా చెప్పబడింది. 5వ విభాగం సత్యయుగ పోరాటాలు. ధర్మాన్ని స్థాపించే ఈ మహాప్రయాణంలో కల్కి ఒక గొప్ప వీరుడిలా ఎలా ఎదిగాడు, సత్యయుగం కోసం ఎలాంటి పోరాటాలు చేశాడనేది ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఆయుధాలు, విద్యల కోసం ఆయన ఒక సరైన గురువును వెతుక్కుంటూ ఇల్లు వదిలి బయల్దేరతాడు. కల్కి భగవానుడి విజయ పరంపర ఎలా సాగిందో వరుసగా చూస్తే ముందుగా మహేంద్రగిరిపై పరశురావుడి దగ్గర శిక్షణ పొందుతాడు. అనంతరం సింహళదేశపు యువరాణి పద్మను వివాహమాడతాడు. ఆ తరువాత కీకటపురంలో ధర్మహీనులైన సైన్యాన్ని నాశనం చేస్తాడు. అయితే ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన ఘట్టం ఒకటుంది. అదే బ్రహ్మదేవుడి వరం పొందిన కోక, వికోక అనే 2 రాక్షసుల వధ. వాళ్లను విడివిడిగా చంపడం అసాధ్యం. అందుకే ఆ 2 చెంపలపై ఒకేసారి కొట్టి సంహరిస్తాడు. ఇది ఆయన వ్యూహాత్మక దైవశక్తికి ఒక గొప్ప నిదర్శనం కదూ. ఇలాంటి అద్భుతమైన విజయాలతో కల్కి భగవానుడు రాజధానిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఆయన వెంట ఆ సత్యయుగం కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఆ దైవికమైన కాంతిని, ఆ ధర్మబలాన్ని ఏమాత్రం తట్టుకోలేక కలి అనే రాక్షసుడు భయంతో వణికిపోయి అక్కడనుంచి పారిపోయి వేరే కాలాంతరంలో కలిసిపోతాడు. విన్నారుగా, ఈ విధంగా కాలచక్రం మళ్లీ రీసెట్ అయ్యి అద్భుతమైన సత్యయుగం ఉద్భవిస్తుంది. ఇక 6వ విభాగం విముక్తి మార్గం. ఇంతటి ప్రళయం, ఈ మహాయుద్ధాల గురించి విన్న తర్వాత ఎవరికైనా ఒక ప్రశ్న తలెత్తుతుంది. మరి ఆధునిక కాలంలో ఉన్న మనకు ఈ గందరగోళం నుంచి రక్షణ లేదా అని. ఈ ఇతిహాసం నేటి జీవితానికి ఎలా అన్వయించబడుతుందో ఒక్కసారి చూద్దాం. మూల గ్రంథాలు కేవలం విధ్వంసాన్నే కాదు, ఆ చీకటి నుంచి బయటపడే విముక్తి మార్గాన్ని కూడా చాలా స్పష్టంగా చూపించాయి. ఇది నిజంగా మన అందరికీ ఎంతో ఉపశమనం కలిగించే విషయం. ఈ కష్టకాలంలో విముక్తి పొందడానికి అడవులకు లెళ్ళి కఠినమైన తపస్సులు, ఏవో గొప్ప గొప్ప యజ్ఞాలు చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నిజమైన భక్తి అంటే చాలా సులభమైనది. మనసులో ఎప్పుడూ దైవనామాన్ని స్మరించుకుంటూ సాటి మనుషులకు చేతనైన సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం. ఆ నకులుడు చూసిన చిన్న మొక్క గుర్తుందా? సరిగ్గా ఆ మొక్కలాగా ఈ చిన్నపాటి భక్తి, మంచి లక్షణాలే మానవాళిని అతి పెద్ద పతనం నుంచి కాపాడగలవు. ఇక ముగించే ముందు ఆలోచింపజేసే ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఈరోజు మనం చూస్తున్న ప్రపంచాన్ని ఏ యుగం యొక్క విలువలు నడిపిస్తున్నాయి? ఈ విశ్లేషణలో మనం చూసిన శకునాలు, పాలకుల తీరు, సమాజంలో కనిపిస్తున్న ఆడంబరాలు ప్రస్తుత కాలానికి అద్దం పడుతున్నాయా? మనందరం అంతర్మదనం చేసుకోవాల్సిన సమయమిది. ఈ మూలాల ఆధారిత విశ్లేషణ ఖచ్చితంగా మీకు ఎన్నో సరికొత్త దృక్కోణాలను పరిచయం చేసిందని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.